హల్లెలూయా, హల్లెలూయా. ప్రపంచంలో మొదటి క్రిస్టమస్ అంటే క్రైస్ట్ మాస్. క్రైస్ట్ అంటే క్రీస్తు, మాస్ అంటే క్రీస్తు యొక్క 353వ సంవత్సరంలో డిసెంబర్ 25వ తేదీన యేసు క్రీస్తు జన్మదినం అధికారికంగా ఎప్పుడు ప్రకటించారు? క్రీస్తు శకం 353వ సంవత్సరం అధికారికంగా ప్రకటించారు. ప్రకటించిన వ్యక్తి ఎవరంటే పోప్ జూలియస్ I. ఎవరు ప్రకటించింది? పోప్ జూలియస్ I. ఇతను ఊరికే ఏదో ఒక లెక్కలు చెప్పి ఆ తేదీని చెప్పలేదు, కానీ కాలాన్ని బట్టి గ్రంథాలను ఆధారంగా అనేక మంది పండితులను జ్ఞానులను సమకూర్చి చాలా కాలం పరిశోధించి ఈ తేదీని ఆయన నిర్ధారించారు. 3వ శతాబ్దంలో క్రీస్తు చరిత్రకు దగ్గరగా ఉండి అనేక పరిశోధనలు చేసి నిర్ధారించి తెలిపిన తేదీ ఏదైనా ఉందంటే డిసెంబర్ 20. 19, 20 శతాబ్దాల్లో పుట్టిన కొంతమంది అసలు డిసెంబర్ 25న యేసుక్రీస్తు జన్మించాడా? ఇది నిజమా? బైబిల్లో దీని గురించి ఆధారాలు ఏమైనా ఉన్నాయా? ఇటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు. అసలు ఈ జూలియస్ I దీని గురించి పరిశోధన చేసి ఎలా తెలుసుకున్నాడంటే, క్రీస్తు జన్మించిన తర్వాత 8 రోజులు తర్వాత యెరూషలేము దేవాలయంలో ఆయన్ను ప్రతిష్ఠించారు. ఎప్పుడో ప్రతిష్ఠించారు? ఆయన జన్మించిన తర్వాత 8వ రోజున ఆలయంలో ఆయన్ని ప్రతిష్ఠ చేశారు. యేసుక్రీస్తు ప్రతిష్ఠించిన దినానే దేవాలయంలో సుమియోను అనే ప్రవక్త వర్ణించాడు. ఎవరు? సుమియోను ప్రవక్త వర్ణించాడు. ఆ ప్రవక్తను కూడా జనవరి 1వ తేదీన నమోదు చేయబడింది. చూడండి, యేసుక్రీస్తుని ప్రతిష్ఠించింది జనవరి 1. సుమియోను ప్రవక్త చనిపోయింది కూడా జనవరి 1. యేసుక్రీస్తుని 8 దినాల తర్వాత ప్రతిష్ఠించినారు. జనవరి 1, 31, 30, 29, 28, 27, 26 తర్వాత 20. ప్రియమైన దేవుని బిడ్డలారా, జనవరి 1 నుండి మనం వెనకకు లెక్క వేస్తే డిసెంబర్ 25 మనకు అర్థమైపోతుంది. చూడండి, లూకా సువార్త 2వ అధ్యాయం 1వ వచనంలో ఈ మాట రాస్తున్నాడు. ఆ దినములలో సర్వలోకములకు ప్రజా సంఖ్య వ్రాయవలెనని కైసరు ఔగుస్తు వలన ఆజ్ఞాయను. చాలు. అంతేకాక కైసరు ఔగుస్తు ఆజ్ఞ ప్రకారం సర్వలోకములకు ప్రజా సంఖ్య వ్రాయబడింది. ఆ ప్రజా సంఖ్యలో యేసేపు, మరియా, యేసు క్రీస్తు పేర్లు కూడా నమోదు చేయబడ్డాయి. ఈ లెక్కల ప్రకారం కూడా క్రీస్తు జన్మించింది డిసెంబర్ 25గానే పరిగణిస్తారు. 1825వ సంవత్సరంలో కైసరు ఔగుస్తు భవనం కనుగొనబడింది. ఎప్పుడు కనుగొనబడింది? 1825వ సంవత్సరంలో కైసరు ఔగుస్తుని వాళ్ళు ఉన్న ప్యాలెస్ భవనము అది కనుగొనబడింది. దాని పేరు ఏం పేరంటే కురేనియస్ ప్యాలెస్ అంటారు. ఏమంటారు దాన్ని? కురేనియస్ ప్యాలెస్ అంటారు. దానిలో ప్రపంచంలోని మొట్టమొదటి ప్రజాసంఖ్య రాసిన ప్రతులు కనపడతాయి. ఏ కనపడ్డాయంట? ప్రపంచంలో
మొట్టమొదటికి రాసిన ప్రజాసంఖ్య ప్రతులు దానిలో కనబడ్డాయి. ఆ ప్రతులు ఇప్పటికి కూడా జర్మనీ దేశంలో అవి భద్రపరచబడి ఉన్నాయి. చరిత్రాధారంగా చూసినా కూడా ఇదిగో యేసుక్రీస్తు వారు చరణం డిసెంబర్ 25 ప్రజాసంఖ్య రాయబడింది 25. ఇదిగో సుమియోను ప్రాప్త సుమియోను చనిపోయిన రోజు, క్రీస్తుని ప్రతిష్ఠించిన రోజు 25, 21వ తేదీ ఆ నుంచి లెక్కేసుకుని 25 మనకు అర్థమైపోతుంది. దేవుడు అయితే యేసు క్రీస్తు వారు ఎందుకు జన్మించారు? జన్మించడానికి కారణం ఏంటి? మనం ఒక నిమిషం ఆగితే లూకా సువార్త 2వ అధ్యాయం 1 నుంచి 6 వరకు చదువుతున్నాం. లూకా సువార్త ఆ దినములలో సర్వ లోకానికి ప్రజా సంఖ్య రాయవలనని కైసరు ఔగుస్తు వలన ఆజ్ఞ అయింది. అమ్మా, ఇది కురేనియా సిరియా దేశమునకు అధిపతి అయి ఉన్నప్పుడు జరిగిన మొదటి ప్రజా సంఖ్య. అంటే అప్పుడు దాకా ప్రపంచంలో ప్రజా సంఖ్య లేదు, ఇది మొదటి ప్రజా సంఖ్య. ఆ సంఖ్యలో రాయబడటకు తమ తమ పట్టణాలకు వెళ్ళారు. యేసేపు దావీదు వంశములోను గోత్రములోను పుట్టినవాడు కనుక తనకు భారీగా ప్రదాన చేయబడి గర్భవతి అయి ఉండిన మరియతో కూడా ఆ సంఖ్యలో రాయబడ్డకు గలిలయలోని నజరేతు నుండి యూదయలోని బెత్లెహేము అనబడిన దావీదు ఊరికి వెళ్ళెను. వారు అక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినాలు నిండాయి. చాలు. దేవుని బిడ్డరా, ప్రజాసంఖ్యను రాయబడటానికి వీళ్ళు ఎక్కడికి వెళ్ళారు చెప్పాలి? ఎక్కడికి పోయారు వాళ్ళు? బెత్లెహేము అనబడిన దావీదు ఊరికి వెళ్ళారు. వీళ్ళు ఉండే దగ్గర నుంచి బెత్లెహేము అనబడిన దావీదు ఊరు 122 కిలోమీటర్లు. ఎన్ని కిలోమీటర్లు? 122 కిలోమీటర్లు. వీళ్ళకి ఆ రోజులో ప్రతి సాధనాలు లేవు. కొంత దూరం పోతే దారి, అడుగులు, సరైన మార్గం లేని పరిస్థితి. ఇప్పుడే సరిగా రోడ్లు లేకపోయా కదా. అప్పట్లో అసలు రోడ్లు వేసేవాళ్ళు ఎవరు? ఎక్కడ పడిన ఎడారి, అడివి, భయంకర పరిస్థితి. వీళ్ళు ప్రధాన పట్టణాలు గలిలయ, దెకపోలి, సమరయ, యోదయ అనే 4 ప్రధాన పట్టణాలు దాటి బెత్లెహేము గల. మొత్తం ఎన్ని కిలోమీటర్లు అని చెప్పాను? 122 కిలోమీటర్లు. ఎడారి ప్రాంతం, కొంత రహదారులు లేని పరిస్థితి, అడవి ప్రాంతం, చాలా చోట్ల వసతి సౌకర్యాలు లేవు. ఎన్ని కష్టాలు పడ్డారో, ఎన్ని బాధలు పడ్డారో దేవుని చిత్తానికి అప్పగించుకొని, ఎవరికి అప్పగించుకొని? దేవుని చిత్తానికి అప్పగించుకొని అవమానాలు భరించారు. దేవుని కోసమే బ్రతికారు, దేవుని కోసమే జీవించారు. దేవుని వెళ్ళరా, దేవుని కోసం భయంకరమైన అవమానాలు, త్యాగాలు, వీళ్ళు పడిన కష్టాలు తీసుకోవాలి. గర్భవతి అయిన నువ్వు ఎట్ట చేసుకుంటావు కోసం కదా. ఎప్పటి నుంచి నీకు సంబంధం ఉంది అన్నది లేకపోలేదు కదా. దూత ఆయన పరిశుద్ధాత్మ ద్వారా
గర్భము ధరించి వేసేను లోతాను తీసుకొని మొట్టమొదటి ప్రజాసంఖ్యమయపడ్డానికి అందుకే చూడండి, మీకా 5వ అధ్యాయం 2వ వచనంలో ఒక మాట రాస్తారు. మీకా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనంలో ఒక మాట రాస్తున్నాడు. యూదా వారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలును ఏలపోవాడు మీలో నుండి వస్తాడు. చాలు, మీలో నుండి అనగా ఏలపోవాడు యూదాలోని బెత్లెహేములో జన్మించాలి. ఇది దేవుని చిత్తం, దేవుని ఉండాలి. ఆమె నిండు ప్రసవ వేదనతో ఉంది. ఆ బెత్లెహేముకు వచ్చిన వెంటనే ఆమె ప్రసవ వేదనలో ఆ బెత్లెహేములో పూర్తిగా నిండాయి. అక్కడ ఆమె జన్మించి ఇదిగో మీకా రాసిన గ్రంథం నెరవేర్చబడింది. హల్లెలూయా. ఏంది? మీకా రాసిన గ్రంథం నెరవేర్చబడింది. యుద్ధము దేవుడి లోకానికి దిగి వచ్చాడు. మనుషులకి చదువు అవసరమైతే ఎవరు పంపించాలా? దేవుడు. చెప్పండి మీరే. మనుషులకి చదువు అవసరం, మనుషులందరికీ చదువు అవసరం. ఎవరు పంపిస్తాడు దేవుడు? ఉపాధ్యాయుని, విద్యావంతుని, పండితుని పంపించాలా. మనుషులకి ఆస్తులు అవసరమే అనుకో, బాగా ఆస్తులు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు, ఆస్తులు అవసరం అనుకో, ఎవరు పంపించాలా? గొప్ప ధనవంతుని పంపించాలా. మనుషులకు భయంకరమైన రోగాలు ఉన్నాయి, ఎవరు పంపించాలా? డాక్టర్ని పంపించాలా. మనుషులకు అన్యాయం జరిగిపోతా ఉంది, న్యాయం జరగాలంటే ఎవరు పంపించాలా? గొప్ప న్యాయవాదిని పంపించాలా. మనుషులకు భద్రత కావాలి అనుకో, ఎవరు పంపించాలా? గొప్ప ఆదితేరిన పోలీస్ ఆఫీసర్ని ఈ లోకానికి పంపించాలి. మనుషులకు పరిజ్ఞానం కావాలి, జ్ఞానం కావాలి అనుకో, దేవుడు ఎవరిని పంపించాలా? సర్వ ప్రపంచాన్ని గడగడలాడించే గొప్ప సైంటిస్టులో ఎవరినో ఒకరిని పంపించాలి. కానీ ఈ లోకంలో జీవిస్తున్న మానవానికి పాపమును తీసివేయడానికి, దేవుని రాజ్యాన్ని స్థిరపరచడానికి ఎవరు రావాలా? దేవుడే. మానవుని పాపం తీసేయడానికి పరిశుద్ధుడు కావాలా? ఎవరు కావాలా? పరిశుద్ధుడు ఎవరు? ఒక్కరు కూడా పరిశుద్ధుడు లేడు. పరిశుద్ధుడు అనబడిన వాడి లోకంలో లేడు. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 10వ వచనంలో మాట చదవండి. నీతిమంతుడు లేడు, ఒక్కడు కూడా నీతిమంతుడు లేడు. చాలు, నీతిమంతుడు లేడు, ఒక్కడు కూడా నీతిమంతుడు లేడు. ఇప్పుడు లోక పాపాన్ని తీసివేయడానికి ఎవరు రావాలి లోకానికి? నీతిమంతుడు వస్తేనే, పరిశుద్ధుడు వస్తేనే పాపం తిరిగిపోతుంది. లేకపోతే నువ్వు విద్యావంతుని పంపించినా, లాయర్కి పంపించినా, పోలీసులు పంపించినా, లేకపోతే గొప్ప ధనవంతులు పంపించినా, సైంటిస్ట్ పంపించినా కుదరదు. ఎవరు? 1వ యోహాను 1వ అధ్యాయం 5వ వచనంలో ఒక మాట రాస్తున్నారు, చదవండి. పాపములను తీసివేయుటకై ఆయన ప్రత్యక్షమయ్యాడు. చాలు పాప. ఏదంట? పాపములను తీసివేయటకై ఆయన ఏం చేశాడంట? ప్రత్యక్షమయ్యాడు. అది క్రిస్మస్ అంటే. ఏంది క్రిస్మస్ అంటే? పాపాలను తీసివేసే పండుగ. ఏ పండుగ? పాపాలను తీసివేసే పండుగ. ఎగిరే పండుగ.
ఎగిరే పండగ, డ్యాన్సులు వేసే పండగ, ఉత్సవాలు చేసుకునే పండగ కాదు. మనిషి యొక్క పాపాలు తీసివేయబడ్డానికి దేవుడే దిగి వచ్చిన మోసం. దేవుడు హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 15వ వచనంలో ఒక మాట రాస్తారు. అమ్మా, ఆయనే మన ప్రధాన యాజకుడు, మన బలహీనతల యందు మనతో సహానుభూతి లేనివాడు కాడు, కానీ సమస్త విషయములో మనవన్నే శోధింపబడి ఆయన పాపము లేనివాడిగా ఉండేను. ఏం లేదంటే ఆయనలో పాపము లేదు. ఆయనలో యోహాను సువార్త 8వ అధ్యాయం 46వ వచనంలో మాట రాస్తున్నారు. చదవండి. నా యందు పాపం ఉన్నదని మీలో ఎవరైనా స్థాపించగలరా? నా యందు పాపం ఉన్నదని మీలో ఎవరైనా స్థాపిస్తారా? ఆయనలో ఏమీ లేదంట, పాపము లేదు. లూకాసు సువార్త 23వ అధ్యాయం 47వ వచనంలో ఒక మాట రాస్తున్నాడు. చదవండి. లూకాసు సువార్త. శతాధిపతి జరిగినది చూసి ఈ మనుషుడు నిజముగా నీతిమంతుడు. ఎవరంటే ఈయన నిజముగా ఉత్తత కాదు. చాలా మంది ఉత్తత నీతిమంతుడు అంటారు. ఈయనెవరు? నిజముగా నీతిమంతుడు. ప్రియమైన దేవుడు వెళ్ళారా, హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 26వ వచనంలో ఒక మాట రాసిన చదవండి. హెబ్రీయులకు రాసిన పత్రిక, పవిత్రుడను నిర్దోషియు నిష్కల్మషుడును పాపులలో చేరక ప్రత్యేకంగా ఉండేవాడు ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడునైనా ఇంటి ప్రధాన యాజకుడు మనకు సరిపోయిన వాడు. ప్రధాన యాజకుడు ఇది ఆకాశం కంటే మిక్కిలి హెచ్చైన వాడు. భూమి ఆకాశములు పట్టజాలని దేవుడు. భూమి ఆకాశంలో పట్టజాలని దేవుడు ఎవరు వచ్చాడు? దేనికోసం వచ్చాడంట? పాపాలను తీసివేయడానికి కోసం వచ్చాడు. ఇంకెవరైనా వస్తే ఈ పాపాలు పోతాయంటే వాళ్ళు నీతిమంతులు కానీ, పాపాలు తీసివేయాలంటే నీతిమంతులు కావాలి కదా. పాపాలు తీసివేయాలంటే ఆగమైన బ్రహ్మచారి కావాలి కదా. పాపాలు తీసివేయాలంటే పరిశుద్ధుడు కావాలి కదా. ఆయన మనకు సరిపోయిన ఏంటంట? ప్రధాన యాజకుడు. సరిపోయిన వాడంటే మనకు సూట్ అయిన వాడు, కరెక్ట్ ఫిట్ అన్నమాట. సరిపోయిన వాడు, సూట్ అయిన వాడు. దేనికి వచ్చాడంటే 1వ తిమోతిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 15వ వచనంలో ఒక మాట రాస్తున్నాడు. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు ఒకటే ఒక స్టేట్మెంట్, మళ్ళీ ఒక స్టేట్మెంట్ లేదు. దేని కోసం వచ్చాడంట? పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చాను. ఏమైనా దేవుడు ఆయన రాకపోతే నీకు నా రక్షణ, నీకు నా విమోచన, రక్షణ లేదు, విమోచన లేదు. రక్షించుటకు ఆయన ఎంత ఉంటాడు ఆయన తెలుసా? రక్షించుటకు ఆయన ఉన్న ఆయన తెలుసా? పాము రక్షించుటకు ఆయన దగ్గర ఉన్న ఒకే ఒక ఆయన చెప్తారు. దేవుడు
ఏదంట పరిశుద్ధత. ఆయన తప్ప ఎవరికి పరిశుద్ధత యేసు ప్రభు యొక్క పరిశుద్ధత ద్వారా కలిగే వేలు కాదు. యేసుక్రీస్తు లోకానికి వచ్చేది తెలుసా? పాపులను రక్షించడానికి వచ్చాడు. ఏ విధంగా రక్షిస్తాడు? రక్తము చిందించాడు. ఎవరైనా వస్తే ఏ దేవుడైనా రక్తం చిందిస్తాడా? చిందించాడా? ఆయన పరిశుద్ధుడు కాబట్టి ఆయన రక్తం ఏముంది? పరిశుద్ధత ఉంది. రక్తం ఏముంది? పరిశుద్ధత. పరిశుద్ధ యేసుక్రీస్తుని దేవాతి దేవుడిని దూతలు కూడా ఆరాధించే దేవుడు తెలుసా? పరిశుద్ధుడు. గొప్ప పరిశుద్ధుడు ఈ భూ ప్రపంచంలోనే లేడు. ఆయన కంటే నీతిమంతుడు ఈ లోకంలో ఒక్కడు లేడు. ఆయనే మనకు సరిపోయిన ప్రధాన సాక్షుడు. రోమి రాసిన పత్రిక 5వ అధ్యాయం 9వ వచనంలో ఒక మాట రాస్తున్నారు చదువు. ఆయన రక్తము వలన నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుతును. దేని ద్వారా ఉగ్రత నుంచి రక్షింపబడతామంట? ఆయన రక్తము వలనే. క్రిస్మస్ అంటే ఏదో చెప్పనా? క్రిస్మస్ అంటే రక్తము చిందించడానికి వచ్చిన పండుగ. ఏం పండుగ? చెప్పాలి, అందరూ చెప్పాలి. రక్తము చిందించడానికి దేవుడు ఈ లోకంలో అడుగుపెట్టిన అది క్రిస్మస్. కాదని ఎవరైనా చెప్పగలం? చనిపోవాలి, చచ్చిపోవాలి, తిరిగి వెయ్యాలి, రక్తం చిందించబడాలి. చిందించబడాలి అని దేవాది దేవుడు ఎరిగి ఈ లోక మానవాళి కొరకు రక్తం చిందించడానికి వచ్చిన పండుగ ఏదైనా ఉందంటే ఏంటి? జరుపుకోవచ్చు. జరుపుకోవాలి. జరుపుకోవాలి సార్. దేవా, నా కోసం వచ్చినందుకు నీకు స్తోత్రాలు. నా పాపం రక్షించడానికి కొరకు మరణించినందుకు స్తోత్రాలు. సంతోషపడుతూ ఏడుస్తూ చేసుకోవాల్సిన పండుగ ఏదైనా ఉందంటే నా క్రిస్మస్ పండుగ. క్రైస్తవ విశ్వాసం వెళ్ళిపోయినప్పుడు ఏడ్చి పండుగ ఏదైనా ఉందంటే అందరూ లేకపోతే కూడా లేదు. ఆయన రాకపోతే ఎడ చచ్చిపోతాడు? ఆయన రాకపోతే ఎడ తిరిగి లభిస్తాడు? ఆమెతో ప్రేమించాడంట నిన్ను. ఎంతగా ప్రేమించాడంటే ఇదిగో ఆయన చివరి రక్తం పుట్టుకు కారే అంత దాకా ప్రేమించాడు. ఎంతగా ప్రేమించాడంటే ఆయన దివి మీద చెల్లు అనే కొరడాలు ఇదిగో కొడుతుంటే రక్తము ముద్దగా కింద జారిపడింది. అంతగా ప్రేమించాడు. చిన్న షుగర్ టెస్ట్ చేసేటప్పుడు ఒకసారి
దానికి అనవా ఎంత పెద్ద సీవలు కొట్టారు. ఇక్కడ కొడితే సీర చక్కగా దిగిపోయింది. కాళ్ళలో కొడితే రెండు కాళ్ళలో నుంచి చక్కగా దిగిపడాలి. చనిపోవాలి, శ్రమ అనుభవించాలి, తీర్చి వచ్చినాయి. ఇదిగో ఆయన రక్తం వల్ల ఉగ్రతలో ఉండి మనం ఏం చేసామంట, రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనంలో ఈ మాట రాసిన చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం, క్షమించండి 1వ అధ్యాయం 7వ వచనం. దేవుని కృప మహదైశ్వర్యమును బట్టి ఆయన రక్తము వలన విమోచనము మన అపరాధములకు క్షమాపణ కలిగింది. ఆయన రక్తం వల్ల ఏం కలిగిందంట, విమోచన కలిగింది. ఆయన రక్తం వల్ల ఏం కలిగిందంట, క్షమాపణ కలిగింది. దేవుడు మర్చిపోకూడదు, మీరు హెడ్లైన్ మర్చిపోకూడదు. ఎందుకు వచ్చాడంటే ఆయన పాపులను రక్షించడానికి వచ్చాడు. ఈ మాట మర్చిపోవాలి. సంబరాలు అని పాడుతూ ఎగురుతూ డాన్స్ వేస్తూ దేవా నువ్వే రాకపోతే నేనేమైపోతా. నువ్వే లేకపోతే అపోస్తలుడు పౌలు హెబ్రీ రాసిన పత్రిక 9వ అధ్యాయం తనకు అనుభవించడంలో మాట్లాడుతున్నాడు. 9:14 కదా. క్రీస్తు యొక్క రక్తము ఏదంట, నిర్జీవ క్రియలు విడిచి జీవము గల దేవుని సేవించుటకు మనస్సాక్షి ఎంతో శుద్ధి చేయు. ఆయన రక్తం ఏం చేస్తుందట, మన మనస్సాక్షిని శుద్ధి చేస్తుంది. కాంటెస్ట్ మర్చిపోకూడదు. మళ్ళీ ఎందుకు వచ్చాడంటే ఆయన సాంతులను రక్షించడానికి వచ్చాడు. ఆయన రక్తం వలన ఉగ్రత నుండి రక్షించాడు. ఆయన రక్తం వలన ఇదిగో విమోచన, అపరాధములకు క్షమ కలిగింది. ఆయన రక్తం వలన మనస్సాక్షి ఏం చేయబడుతుందంట, శుద్ధి చేయబడతాం. ఇంకొక విషయం 13వ అధ్యాయం 13వ అధ్యాయం 12వ వచనం చూడండి. తన స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధపరచుటకై కవిని వెలుపట శ్రమ పొందెను. తన స్వరక్తము చేత ఏం చేతంట, స్వరక్తము చేత నిన్ను నన్ను పరిశుద్ధపరచడానికి నుంచి దిగి వచ్చి గౌరి అంతా ఏం పట్టిన శ్రమ అనుభవించడానికి. నెంబర్ 1, పాపులను రక్షించడానికి వచ్చాడు. దాని 4 విషయాలు చెప్పాడు. విషయం, మనిషి కుమారుడు దేనికి వచ్చాడంటే పరిచయాలను చేయడానికి వచ్చాడు. మత్తయి సువార్త 20వ అధ్యాయం 28వ వచనంలో ఈ మాట రాసిన చదవండి. మత్తయి సువార్త పరిచారము చేయించుకున్నటకు రాలేదు, కానీ పరిచారము చేయుటకే అనేకులకు ప్రతిగా విమోచన ఖైదనముగా తన ప్రాణాన్ని ఇచ్చడానికి
ఈ ప్రాణాన్ని ఇవ్వడానికి ఆయన వచ్చాడట. దేనికి వచ్చాడట? ప్రాణం ఇవ్వడానికి వచ్చాడు. పరిచర్య చేయడానికి వచ్చాడు. పరిచర్య చేయించుకోవడానికి రాలేదు, కానీ పరిచర్య చేయడానికి వచ్చాడు. నీవు నేను ఆయన కోసం ఎంత మేరకు పరిచర్య చేస్తాం? మన శేష జీవితంలో ఎంత మేరకు ఆయన కోసం పనిచేస్తాం? ఆయన తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి నీ యోగాన్ని ఇచ్చాడంటే నీవు నేను ఆయన చిత్తాన్ని ఎంత మేరకు నెరవేరుస్తున్నాను? ఆయన అంటున్నాడు, నేను పరిచర్య చేపించుకోవడానికి రాలా, పరిచర్య చేయడానికి వచ్చా. అందుకనే అపోస్తుల కార్యంలో 26 వచనంలో ఇలా రాయబడింది. లోక ఇలా రాస్తాడు. అపోస్తుల కార్యం 26వ అధ్యాయం 16వ వచనం చదవండి. నీవు నన్ను చూసి ఉన్న సంగతిని కూర్చియు నేను నీవు కనబడటం సంగతిని కూర్చియు నిన్ను పరిచారకుని కాదు, సాక్షిని కాదు నియమించుటకాయ కనబడి ఉన్నాను. దేని కనపడనంట? దేని కనపడనంట? పరిచారకునిగా చేయడానికి, ఆయన కోసం సాక్షిగా చేయడానికి కొరకైన ఆయన కనుక ప్రియమైన విశ్వాసి, ప్రియమైన దేవుని బిడ్డ, దేవుని పనిలో మీరు ఎంతమంది భాగస్వామ్యం కలిగి ఉన్నారు? ఆదివారం ఒకరోజు వచ్చి దేవుని పనిలో పనిచేయాలనే ఆశలు ఎంతమాత్రం దేవుని పనులు దేవుడే పరిచర్య చేయడానికి వస్తే నువ్వు దేవుని పరిచర్యలో పాల్గొందు. మీకే ఎంతకీ వదిలేస్తున్నాను ఈ మాట. ఎంత మాత్రం మీరు సంఘానికి ఉపయోగపడుతున్నాము? సంఘానికి నీ వల్ల ఎంత మాత్రం క్షేమం కలుగుతా ఉంది? ఎంతగాడికి నేను పొగిడించుకోవడానికైనా తగ్గించుకోవడానికి దేవుడు అంటున్నాడు, నేను పరిచర్య చేయించుకోవడానికి రాలేదురా, పరిచర్య చేయడానికి వచ్చానయ్యా. నేను దాసుని స్వరూపం ధరించాను, రాజుగా ఉండాల్సిన వాడిని అరిగిపోయాను, పెరిగిపోయాను. పరిచారకుడిగా మారి దీనుడిగా మారిపోయాను నీకోసం. నేనంత మేరకు దేవుని పనిలో ముందుకు సాగిపోతా ఉన్నాను. అందుకని మత్తయి సువార్త 20వ అధ్యాయం 26వ వచనంలో ఒక మాట రాస్తాడు, చదవండి. మీలో ఎవడు గొప్పవాడై ఉండగోరునో వాడు మీ పరిచారకుడై ఉండవలెను. ఎవరంట? గొప్పవాడుగా ఉండేవాడు ఏం చేయాలంట? పరిచర్య చేశారు. ఈ మాట బాధకరంగా ఉంది. దేవుడే అందరికంటే గొప్పవాడు పరిచారకుడే ఉండవు. స్వార్థ 23 రాయబడు, అందరికంటే గొప్పవాడు పరిచారకుడే ఉండబడేదు. లూకా సువార్త 9వ అధ్యాయం 48 రాయబడి ఉంటుంది. అందరిలో ఎవడు జరుపుడే వాడే గొప్పవాడు, అల్పుడై ఉంటాడు వాటిలో గొప్పవాడు. దేవుడు దేవాతి దేవుడు ఆకాశాలు భూమి చాలా ఉంది. ఏమైపోయింది తెలుసా? శిష్యులు పాదాలు కడిగాడు. ఏం కడిగాడు?
శిష్యుల పాదాలు కూర్చొని పెట్టి ఎవరు గొప్ప అంటే ఏం చేశాడంట? చూద్దాం స్వార్థ 13వ అధ్యాయం 4-5 వచనం. పై వస్త్రము అవతల పెట్టి వేసి తువాలు తీసుకొని నడుములను కట్టుకొని పల్లె నీళ్లు పోసి శిష్యుల పాదాలు కడుగుటకు తాను కట్టుకొని ఉన్న తువాలతో తుడుచుటకు మొదలు పెట్టాడు. చాలు. ఎవరున్నట తువాలు తీసుకొని పై వస్త్రం తీసేసి నడుము కట్టుకొని తువాలు తీసుకొని ఏం చేశాడంట? పాదాలంట ఎవరు గడిగింది? పరిశుద్ధుడు, నీతివంతుడు, ప్రధాన యాజకుడు, మనకు సరిపోయిన శిష్యుడు పాదాలు కడిగి క్రిస్మస్ ఏది కోసం తెలుసా? తగ్గించుకొని ఏం జరిగి వస్తుంది? తగ్గించుకొని జీవించాలి, తగ్గించుకొని బతకాలి. వచ్చాను నేనేం వచ్చాను, మీరేమవ్వాలి? మీరు పరిచయం కదా. అందుకని గురువులని ఎవరు పిలిపించుకోవాలన్నారు? గురువు అనేది యేసు క్రీస్తు తప్ప ఇంకెవరు. మూడవ విషయం, రెండవది, ఫస్ట్ది పాపను రక్షించే వరకు యేసు క్రీస్తు లోకానికి వచ్చాడు. తర్వాత పరిచారము చేయుటకు వచ్చాడు. మూడవ విషయం చూడండి, యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనం. యోహాను సువార్త మరి దొంగ దేనికి వస్తాడంట? దొంగతనానికి వస్తాడంట. హత్య నాశనమును చేయుటకు వచ్చును గాని మరి దేనికి రాడు? గొర్రెలకు జీవము కలుగుటకు, అది సమృద్ధిగా కలుగుటకు నేను వచ్చి తిని. దేనికి వచ్చాడంటే ఆయన? గొర్రెలకు జీవము కలగడానికి, సమృద్ధిగా కలగడానికి నేను వచ్చాను. చాలు. గొర్రెలకు జీవం కలుగుటకు, సమృద్ధిగా కలుగుటకు నేను వచ్చింది. దొంగ అయితే దేనికి వస్తాడంట? దొంగతనానికి వస్తాడంట. హత్య నాశనానికి వస్తుందట. కానీ గొర్రెల కొరకు జీవం కలుగుటకు, అది కలుగుటకు, అది సమృద్ధిగా కలుగుటకు నేను వచ్చి. ఇది దేవుడు ఆయన అందరికీ జీవం సమస్తం దయచేవాడుగా కనిపిస్తున్నాడు. ఆయన రెఫరెన్స్ కావాలంటే మళ్ళీ చదువుకోవడం అపోస్తల కార్యం 15:25 రాయబడింది. ఆయన అందరికీ జీవము ఊపిరిని సమస్తము దయచేయడం, జీవాన్ని కలిగి చేయడానికి. అందుకని యోహాను సువార్త 7:30 రాయబడి ఉన్నది, వాని కడుపులో నుండి జీవ జలములు వాగులు. కీర్తన 40వ అధ్యాయం 11వ వచనం అంటాడు, నీ కృపా సత్యములను ఎప్పుడు నన్ను కాపాడును గాక, నాకు జీవం ఇచ్చును గాక. దేవా, ఒక గొప్ప జీవ జలాలు వచ్చిన నీ జీవం వేయడానికి, గొర్రెలాంటి మనం సమృద్ధి కలుగుటకు నేను మంచిది. ఆగిపోతే మన పరిస్థితులు ఎలా ఉంటాయో, ఆగిపోతే మన స్థితిగతులు ఎలా ఉండదు.
లేకపోతే మిల్క్ పాపాలు మన దేశంలో పాపం న్యాయం సరిగా మగవాళ్ళు తెలియజేసుకోవచ్చని చిట్టాలు వచ్చినాయి. ఆడవాళ్ళు పెళ్లి చేసుకోవచ్చు అనే చట్టాలు వచ్చినాయి. భయంకరమైన పరిస్థితి. వ్యభిచారం తప్పు లేదు అంటుండే. ఇరువురు ఇష్టపడి వ్యభిచారం చేసుకో తప్పు లేదు. భయంకరమైన భయంకరమైన జడ్జిలు విస్తారంగా పాపం చాలా చిదరగా వచ్చేసింది. అందుకనే ఈ మధ్య అమెరికా ప్రెసిడెంట్ ఎవరైనా వచ్చిన వెంటనే ఎవరైనా సరే మగోడు గారు పెళ్లి చేసుకుంటే నా దేశంలో వాడు ఉండడే. ఆనాడు దేవుడు ఏ వివాహం అయితే చేశాడో అదే వివాహం. పురుషుడు స్త్రీ మాత్రం వివాహం చేసుకోవాలి, లేకపోతే తోడు తీసేస్తాడని. దేవుడు బైబిల్లో ఏదైతే రాయబడుతో ఆ విధంగానే వివాహాలు ఆ దేశంలో జరగాలి. ఒక విషయం తెలుసా, దేశాల కన్నా పెద్ద దేశంగా పిలిచి ఏ దేశాన్ని అమెరికా ఆదివారం బైబిల్ తీసుకొని మందిరానికి వెళ్తాడు. వెళ్తానంటే అమెరికా ప్రెసిడెంట్ పనులు లేవా? ప్రెసిడెంట్ ఎంతమంది డిజిటల్ ఎన్ని రాష్ట్రాలు ఏంటి ప్రెసిడెంట్ కాను. ఆదివారం చక్కగా కార్యసుకొని ముస్లింలు ప్రార్థనలు మాట్లాడాలి. కొన్ని జనాల ప్రార్థన మొదటి సంఘస్థుల మనకు భారీ సమస్య. ముఖ్యంగా కొన్ని జనాల ప్రార్థన వదిలిస్తే 9 గంటలు 8 గంటల గంటలు పోకపోవటాయి కావాలి. రెండ్రా శివుడు కలిగించి ఎండిపోయినా మీ బ్రతుకులు ఉన్నాయే, ఆ బ్రతుకులకి జీవాన్ని కలిగజేయడానికి వచ్చారు. లోకంలో పడిపోయి ఇదిగో బాబు అనుకుని మిమ్మల్ని బయటికి తీసుకురావడానికి వచ్చాడు. మిమ్మల్ని బాగు చేయడానికి కోసం నేను అనుకుపోయాను. మిమ్మల్ని బాగు చేయడానికి కోసం నేను కొట్టమంటాను. మిమ్మల్ని బాగు చేయడానికి కోసం ఇదిగో ఆ పడపులో ఉన్న ఆ మహిమను విడిచి ఈ భూమిని కాలు పెట్టాను. మీకు జీవ చలాలి విశ్వాసి వేసుకొని రకరకాల జనం వేసుకుని ఎందుకో నేను కాస్ట్యూమ్స్ అంతా పెట్టుకొని రావడం విచిత్ర చిత్రమైన ప్రశ్న ఎవరు ఎగిరా వాళ్ళు ఎగిరే ఎవరు ఎగిరారా
సాష్టంగా వాస్తవం నడిచా నక్షత్రము దారి చూపించాడు. ఓపిక కలిగి నాకు తెలుసు. ఆదివారం పూట చాలా ఎక్కువైతే చాలు తల్లి మనకి చెప్పలే మాస్టర్ 3 నెలలు చుట్టాలు తినలేదు. సరిగా తిని దొరికిందో పోయి పశువులు అలసిపోయి దేవుడు చూడడానికి అలిసిపోయి సాగిపోయి గంటలేదైతే మూసుకోలేదు. ఏమి కష్టం చేస్తాం గొర్రెలు మనం పొలంలో పూలు చేయడం కోసం ఆదివారం దేవుడు పరిస్థితి క్రీస్తు ఉదయిస్తే దేవుడి కోసం పరిగెత్తాలి. క్రీస్తు గుండెల్లో ఉదయిస్తే ఆదివారం దేవుని మందిరంలో ఉంటారు. క్రీస్తు ఉదయిస్తే ఎప్పుడు ఆదివారం వస్తుందని ఆదివారం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అన్నాడు గొర్రెలకు జీవం ఉండడానికి అది సమృద్ధిగా కలగడానికి నేను వచ్చాను. ఎక్కడో అందరినీ వాటి సరిగా ఆచరిస్తాం. వస్తువులు చేసుకున్నాను కదా. నేను పరిచయం చేయడానికి వచ్చాను. నేను ఎన్నుకొని ఉంటే మేము చావులను జీవాన్ని ఇవ్వడానికి వచ్చాను. 5 నిమిషాలు ఆఖరిగా యోహాను సువార్త 12వ అధ్యాయం 47వ వచనంలో చదవండి. ఎవడైనా నా మాటలు విని వాటిని కై కొనకుండిన ఎడల నేను తీర్పు తీర్చను. లోకమునకు తీర్పు తీర్చుటకు రాలేదు, లోకాన్ని నేను రక్షించడానికి తీర్పు వచ్చాడండి ఆయన. చెప్పాలా? లోకాన్ని రక్షించడానికి వచ్చినట. రక్షించడానికి తీర్పు తీర్చడానికి రావాలి. తీర్పు వచ్చాడంట. తీర్పు తీర్చే రోజు ఒక రోజు ఉంది. సరే ఆయన ఇప్పుడు వచ్చి దేనికి వచ్చాడంట చెప్పాలా? రక్షించడానికి ఇదిగో ఈ క్రీస్తు సందేశంలో దేవుడు మీతో ఏం మాట్లాడుతుండగానే నాకు క్రీస్తు వారు నిజమైన దేవుడు తెలుసుకోవాలి. నువ్వు చేస్తున్న గొప్ప కార్యాలను నేను అని కొన్ని మాట్లాడాడు.
మాట్లాడండి. మీరు చేస్తున్న సహాయం, అనేక మంది అందిస్తున్న సహాయం, దేవుడు చేసిన సహాయం, మీరు అనేక మందికి చేస్తున్న సహాయం, మనుషులు చేసిన సహాయం తీసుకున్నాడు లేదా? ఇస్తున్నాడు లేదా? మీకు జ్ఞానం అత్యంత సరిపోవడం, శాస్త్రాలు సరిపోవడం. యేసు క్రీస్తు నమ్ముకున్నానయ్యా, ప్రతి ఆదివారం గుడికి పోతున్నానంటే కొనగా బాప్తిసం తీసుకోవాలా? ఇదిగో నేను వచ్చేది అయితే ప్రణయ పాస్టర్ అడగండి, ప్రణయ పాస్టర్ పక్కన పెడతావా సార్? నువ్వు బాప్తిసం తీసుకున్నావా లేదా? నువ్వు దేవుని శరీరంలో, దేవుని రక్తంలో పాలుభాగస్తులు అవుతున్నావా లేదా? దేవుడు రేపు అడగడా? నేను మీకు తీర్పుడానికి రాలేదు, నేను మిమ్మల్ని రక్షించడానికి వచ్చానంటే ఏంటి ఆ రక్షణ పాత్ర నీ చేతిలో? నువ్వు ప్రార్థన పెట్టడం, బయలుదేరి ఇంకా ఇంటికి వెళ్ళిపోవడం, మళ్ళీ ఆదివారం కావడం, బయలుదేరడం, మళ్ళీ ఇంటికి వెళ్ళిపోవడం, ఇదే పని కదా. ఏడుగా నీకు బాగు చేసాం, ఏడుగా దేవుని సన్నిధిలో నీకు పాల్పొందులు, ఆయన శరీరంలో, ఆయన రక్తంలో ఎక్కడుంది నీకు పాల్పొందులు? ఎక్కడుంది నీ చేతులు రక్షణ పాత్ర? ఏది అది పోతే ఒక టైం పాస్ అయిపోద్దులే. దేవుని మందిరానికి వస్తానే ఉన్నాను కానీ నేను బాపే కనబట్టలేదు. ఎందుకని నేను రక్షించడానికి వచ్చాను, శిక్షించడానికి. ఆ యోసేపు స్వార్థ 5వ అధ్యాయం 23వ వచనంలో మాట రాస్తుంది. అంటమ్మా ఎట్లాగంట? తండ్రిని కనపరచినట్లుగా కుమారుని కనపరచవలనని తీర్పు తీర్చుటకు సర్వాధికారులు కుమారునికి అప్పగించి ఉన్నాడు. చాలు. తీర్పు తీర్చడానికి ఎవరికి అధికారం ఉందట? అది ఆ కుమారుడికి దేనికి వచ్చాడంట? రక్షించడానికి. అది రక్షించడానికి పిలుస్తున్నారా? ఇంకా ఉంటే, ఇంకా భక్తి సదుభావాల్లోకి లేకుండా ఉంటే మిమ్మల్ని చొంగు రక్షించలేదు. వాక్యాలు పెడతాడు ఫెలోషిప్ లో. ఒకసారిగా ఏం బాగలేదు పాపం, వెంటిలేటర్ మీద వెళ్తాడు. చూడు దేవుడు చెప్పు ఆయన్ని తీసుకురాలి. 2024 అనేక మంది ప్రజలు చనిపోయారు. అనేక మంది కష్టపడి సేవ చేసిన కష్టంలో హాస్పిటల్ చచ్చిపోయారు, స్వార్థికులు చచ్చిపోయారు, అనేక మంది విశ్వాసులు చచ్చిపోయారు. ఇంకా నీకు రక్షణ కావాలని దేవుడు కోరుకుంటాడు. ఇదిగో ఈ క్రిస్మస్ సందేశం నీకు ఏం తెలియపోతుంది తెలుసా? నీకు రక్షణ కావాలి. నువ్వు రక్షింపబడకపోతే నమ్మకం. ఎవరైతే దేవుడిని నమ్ముకొని చనిపోయారో, ఎవరైనా బాప్తిసం తీసుకున్న మాత్రం దేవుడితో ఉంటారు. ఆ మార్గాలు ఇది విధానాలు సరిగా ఉంటే నువ్వు ఇంకా దేవుని దగ్గర వస్తానే ఉన్నావు. సంవత్సరాలు వస్తున్నావు, నీకు బాప్తిసం లేదు. నువ్వు ఎవరితో బిడ్డల కోసం, లేకపోతే నీ అన్నదమ్ముల కోసం,
నీ కూతుర్ల కోసమో లేకపోతే నీ కొడుకుల కోసమో వాళ్ళ పెళ్లిళ్ళ కోసం ఎదురు చూస్తా ఉన్నావు. దేవుడు అంటున్నాడు, నేను రక్షించడానికి వచ్చాను, అతని అవసరం లేదు. ఒక రక్షణ వాళ్ళది రేపు నీ కొడుకు లేకపోతే నీ కూతురు నీ కొడుకు వాళ్ళు తీసుకోవాలి రాజ్యానికి రికమెండ్ చేయలేపు. దేవుడే రికమెండ్ చేయాలి. రికమెండ్ చేయడానికి ఒకే అర్హత ఉంది. ఎవరు తెలుసా? కుమారుడు మాత్రమే. అందుకే చూడండి, లూకాసు వార్త 2వ అధ్యాయం 11వ వచనంలో మాట్లాడుతున్నాడు. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు. ఏదంట? చాలు. ఎక్కడ పుట్టాడంట? దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన యొక్క క్రీస్తు. ఆయన రక్షకుడుగా నీకు నా విమోచన పెడతా ఉన్నాడు. ఇదిగో ఆయన పరిచారకుడుగా ఈరోజు నీకు నా కనపడుతుంది. ఇదిగో ఆయన జీవం కలుగు చేయవాడుగా కనపడతాడు. పాపులైన మనం రక్షించడానికి లోకాన్ని వచ్చాడు. ఇంకా నువ్వు ఆయన నమ్ముకోకుండా ఉంటే నేను ఎవరు కాపాడు? దేవుడే నేను కాపాడు. ఇదిగో రక్షణ అనుభవం లేకుండా, బాప్తిస్ అనుభవం లేకుండా నువ్వు ఎన్ని సంవత్సరాలు మందిరానికి వచ్చినా వేస్ట్. అని ఎందుకు వచ్చాడో తెలుసుకుని తీర్చడానికి సర్వధికారులు ఆయనకి ఇవ్వబడింది. కానీ ఈరోజు నీకు నాకు ఆయన రక్షకుడిగా కనబడుతున్నాడు. ఒకవేళ ఆ రక్షణ మిస్ చేసుకుంటే తర్వాత నీకు ఆయన తీర్పు తీర్చేవాట్ల న్యాయాన్ని కలుగుసుకోండి. మా